పంకజ సంచరీ శ్రీ వెంకటాయ గురువర్య శ్రీ అష్టలక్ష్మీ పార్వతీయుల మా ఆచార్య యొక్క గణన వెంకటాచల స్వామివారి పార్వతీయుల ఈరోజు మనం 8వ పాత్రం చెప్పుకుంటున్నాం. నేను విషయాలు కొంచెం చెప్పుకొని అంటే గోపికలందరూ కూడా బాగా అన్నీ కూడా ఆభరణాలు అన్నీ కూడా ధరించి గోపిలో ఆ పుష్పాలు కూడా ధరించి ఆ దివ్యమానం చేస్తున్నప్పుడు వాళ్ళు అలసిపోతాను బట్టి అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటండి వెనక నుంచి వచ్చి తను చిరుకుతూ ఉంటాడనమాట. అలా తిరిగి ఏం చేస్తాడండి కృష్ణ పరమాత్మ వాళ్ళు తిరుగుతూ ఉన్న బండ గుడుక్కు తిరిగి బయటకు వెళ్ళిపోతాడు. అదే కదా దివ్యమదనం అంటారు. ఇంకా ఏం చెప్తారు, కుతూహలం కలిగిన పిల్ల అన్నారు. కుతూహలం దేంట్లోనండి అంటే భగవంతుని విషయంలో కుతూహలం, భాగవతుల విషయంలో కుతూహలం, ఆచార్యుల విషయంలో కుతూహలం. అలా కుతూహలం కలిగిన అలా కలిగిన గోపిని ఈరోజు నిద్రలేపుతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ అంటే 6వ పాత్రలోనూ 7వ చెప్పబడుతుంది, తర్వాత 4వ పాత్రల్లో కూడాను అంటే ఏ పాత్రం కనపడుతుంది. రెండవ గోపికి నిద్ర లేచినప్పుడు నువ్వు పక్షుల యొక్క శబ్దాన్ని వింటూ మాటలు వింటూ లేవలేదు. అక్కడ కూడా మనల్ని లేపే విధానం సుప్రభాతం అయ్యిందన్న విషయం తెలుస్తుంది. కానీ 3వ యొక్క శబ్దంలో హరి హరి అని ఆ పలుకుతారు కదా. 3వ యొక్క శబ్దం దాంట్లో ఏం కనపడుతుంది అంటే తెలుస్తుంది అంటే కనుక భగవంతుని యొక్క స్వరూప రూప గుణాలన్నీ కూడా కనపడతాయి, కళ్యాణ గుణాలన్నీ కూడా కనపడతాయి. అంటే ఎప్పుడు కూడా కళ్యాణ గుణ